వ్యూహాత్మక అణ్వాయుధాలు యుక్రెయిన్ వార్ జోన్లో టెర్రర్ పుట్టిస్తున్న డేంజరస్ వెపన్స్ ఇవే. యుద్ధభూమిలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ డ్రిల్స్ షురూ చేసింది మాస్కో. పైగా పశ్చిమ దేశాలు హద్దు దాటితే అణుగీత దాటడానికి తాను సిద్ధమంటూ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో యుక్రెయిన్ రష్యా సుదీర్ఘ యుద్ధం అణుయుద్ధంగా మారబోతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు యుక్రెయిన్ వార్ జోన్లో అసలేం జరుగుతోంది? టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ డ్రిల్స్ పేరుతో పుతిన్ ఏం చేస్తున్నారు? హిరోషిమా నాగసాకి విధ్వంసం రిపీట్ కాక తప్పదా? వీటన్నింటికీ మించి వ్యూహాత్మక అణ్వాయుధాలు అంటే అసలేంటి? టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగిస్తే ఏం జరగనుంది? వార్ జోన్లో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఏం చేస్తున్నాయి? వ్యూహాత్మక అణ్వాయుధాలను ఎందుకు బయటకు తీశారు? రష్యాకు మద్దతుగా యుద్ధం చేసేందుకు బెలారస్ సిద్ధమైందా? ఉక్రెయిన్ వార్ జోన్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 2 ఏళ్లకు పైగా యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మరింత మద్దతునిచ్చేందుకు సిద్ధపడటం వంటి పరిస్థితులతో పుతిన్ యాక్షన్ మార్చేశారు. డ్రిల్స్ పేరిట ఏకంగా వ్యూహాత్మక అణ్వాయుధాలను యుద్ధ భూమిలో ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఈ పరిణామం ఎక్కడ అణుయుద్ధంగా మారుతుందో అన్న ఆందోళన పశ్చిమ దేశాల్లో మొదలైంది. టాక్టికల్ న్యూక్లియర్ డ్రిల్స్ లో రష్యా మిత్రదేశం బెలారస్ కూడా పాల్గొంటుందన్న అనుమానాలు మరింత కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచం దృష్టి ఒకసారిగా వ్యూహాత్మక న్యూక్లియర్ వెపన్స్ పై పడింది. నిజానికి యుద్ధ భూమిలో పరిమిత దాడులు చేసేందుకు ఉపయోగించే చిన్న అణ్వాయుధ క్షిపణులు, ఆయుధ రవాణా వ్యవస్థను వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలుగా పిలుస్తారు. వీటిని ప్రధానంగా రేడియో యాక్టివ్ ప్రభావం ఎక్కువగా లేకుండా ఓ ప్రత్యేక ప్రాంతంలో శత్రు లక్ష్యాలను వినాశనం చేసేందుకు రూపొందించారు. రష్యా దగ్గర ఉన్న వాటిలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో అణుధార్మికతను సృష్టించగలవి, అలాగే 2 కిలోమీటర్ల పరిధిలో కూడా అణుధార్మికతను సృష్టించగల చిన్నవి ఉన్నాయి. అతి చిన్న వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధం 1 కిలో టన్ను లేదా అంతకంటే తక్కువ బరువు ఉంటుంది. అతి పెద్దది 100 కిలో టన్నుల వరకు బరువు ఉండొచ్చు. అణ్వస్త్ర ఆయుధాలు భారీగా 1000 కిలో టన్నుల వరకు బరువుతో ఉంటాయి. వీటిని సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగిస్తారు. అమెరికా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై 15 కిలో టన్నుల బరువుండే అణుబాంబును వేసింది. ఆనాటి అణుగాయం నేటికి జపాన్ను వేధిస్తూనే ఉంది. మరోవైపు మాస్కో దగ్గర దాదాపు 2000 వ్యూహాత్మక ఆయుధాలున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఈ అణ్వాయుధాలను క్రూయిజ్ క్షిపణులు, తుపాకీ గుళ్ల లాంటి సాధారణ పేలుడు పదార్థాలను ప్రయోగించగలిగే క్షిపణుల ద్వారా కూడా ప్రయోగించొచ్చు. వ్యూహాత్మక అణ్వాయుధాలను విమానాలు, నౌకల నుంచి కూడా సంధించే వీలుంది. రష్యా ఇటీవలి కాలంలో తమ పరిధిని, దాడుల ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలపై అధికంగా ఖర్చు చేస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది. అయితే రష్యా చెబుతున్న వ్యూహాత్మక న్యూక్లియర్ వెపన్స్ ని గతంలో ఉపయోగించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం పుతిన్ యాక్షన్ చూస్తుంటే చరిత్రలో తొలిసారి వ్యూహాత్మక అణుదాడులకు సమయం ఆసన్నమైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి పుతిన్ చాలా కాలంగా ఉక్రెయిన్తో పాటు నాటోతో కూడా యుద్ధానికి సిద్ధమని చెబుతూ వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరికగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సాంప్రదాయ రీతిలో యుద్ధం చేసే స్థితిలో ప్రస్తుతం పుతిన్ లేరు. హైపర్సోనిక్ మిసైల్స్, అలాగే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ప్రస్తుతం పుతిన్ దగ్గర ఉన్నాయట. వాటికి అణు వార్ హెడ్లను తగిలించి దాడి చేయగల సత్తా మాస్కో దగ్గర ఉంది. ఫలితంగా అణు యుద్ధానికి సంబంధించిన బాల్ ఇప్పుడు నాటో కూటమి కోర్టులోనే ఉంది. ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయం చేసి అణు యుద్ధం జరిగేందుకు కారణమవుతారా, లేక ఆ ప్రయత్నాలను విరమించుకొని మ్యాచ్ ని డ్రా చేస్తారా అనేది అమెరికా సహా నాటో దేశాలు తేల్చుకోవాలని చెప్పేందుకే యుద్ధ భూమిలో టాక్టికల్ న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో అమెరికా, వెస్టర్న్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతునివ్వడం ఆపకుంటే ఆ పరిస్థితులే అణు యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై పైచేయి కోసం రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల వంటి వాటిని ప్రయోగించిన నాటో సైనిక పరంగా జోక్యం చేసుకోవడం ఖాయమని, ఫలితంగా పూర్తిస్థాయి అణుయుద్ధం ముంచుకు రావచ్చని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధంలో గెలుపు దక్కే అవకాశాలు లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పుతిన్ అణ్వస్త్రాలను బయటకు తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే వాటి వాడకాన్ని కేవలం పుతిన్ బెదిరింపులకే పరిమితం చేస్తారా, లేక పెను విధ్వంసం సృష్టించడానికా అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ భూభాగంపై నేరుగా అణుదాడి చేయడం పుతిన్ ముందున్న ప్రత్యామ్నాయాల్లో ఒకటి. పూర్తి దేశాన్ని తుడిచిపెట్టేసేలా కాకుండా ఓ ప్రధాన సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక అణ్వాయుధాన్ని రష్యా ప్రయోగించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రత్యర్థి దేశాన్ని తీవ్రంగా దెబ్బకొట్టేందుకు ఆ దాడి దోహదపడుతుందని పుతిన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే అమెరికా, నాటో నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకుంటాయి, ప్రతీకార దాడులకు దిగుతాయి.
పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. మరోవైపు పుతిన్ నల్ల సముద్రంలో అణుబాంబులను పేల్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బెల్గరోడ్ జలాంతర్గామి రష్యా అమ్ములపొదిలో ఉంది. కనివిని ఎరుగని రీతిలో సునామీని సృష్టించి 100 కిలోమీటర్ల దూరంలోని నగరాల్ని సైతం నాశనం చేయగల సామర్థ్యమున్న పుసైడన్ న్యూక్లియర్ టార్పెడో డ్రోన్లను అది మోసుకెళ్లగలదు. దాని సాయంతో దాడి చేస్తే ఒక్కసారిగా సముద్రం పోటెత్తి తీర నగరాలు, చిన్న దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి. సముద్ర జలాలు విపరీతంగా కలుషితమైపోతాయి. నల్ల సముద్రంలో ఎక్కువగా ఉండే ప్రమాదకర హైడ్రోజన్ సల్ఫైడ్ వాతావరణంలోకి చేరి తీర ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణాంతకంగా మారుతుంది. సునామీ ధాటికి చుట్టుపక్కల ఉన్న ఉక్రెయిన్, బల్గేరియా, రొమేనియా, మాల్డోవా, తుర్కియా వంటి దేశాలకు పెను నష్టం వాటిల్లుతుంది. తమ దేశ ఉత్తర భూభాగంలోని నోవయా జెమ్లియా వంటి ప్రాంతాల్లో రష్యా అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అణుదాడిపై తాము చేసే హెచ్చరికలు గాలిమాటలు కాదని ఉక్రెయిన్ నేటలకు చాటి చెప్పేందుకు ఆ విధంగా చేసే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అణుయుద్ధంగా మారితే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,000 అణు వార్ హెడ్లు ఉన్నాయి. వాటిలో రష్యా వాటానే 6,000కు పైగా ఉంటుంది. వాటన్నింటినీ వినియోగిస్తే మానవాళి వినాశనం తప్పదు. పుతిన్ దూకుడుతో అణుయుద్ధం తలెత్తితే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది మృత్యువాత పడతారని అంచనా. ఆ తర్వాత ఏర్పడే కరువుతో మరో 200 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంది. ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని స్వల్పస్థాయిలో వ్యూహాత్మక అణ్వాయుధాలు రష్యా వాడినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఉక్రెయిన్ నుంచి ఏటా అనేక దేశాలకు గోధుమలు ఎగుమతవుతూ ఉంటాయి. అక్కడ పంటలు పండకపోతే అనేక దేశాల్లో ఆకలి కేకలు అధికమైపోతాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులు తెగిపోతాయి. ఇంధన, ఔషధ కొరత తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. కరెన్సీల విలువ భారీగా పతనమైపోతుంది. ఇలా ఎలా చూసుకున్నా పెను విపత్తు తప్పదు.